హే గైస్, వెల్కమ్ టు జాబ్ డెస్క్ తెలుగు. నేను నికర్ లేపు. సో గైస్, ఈరోజు మన దగ్గరికి ఒక మంచి పెద్ద కంపెనీ అయిన అమెజాన్ దగ్గర నుంచి ఒక ఇంటర్న్షిప్ ఆఫర్ అయితే వచ్చింది గైస్. సో గైస్, ఈ యొక్క నార్మల్ ఇంటర్న్షిప్ కాదు, మీకు ఇంటర్న్షిప్లోనే వాళ్ళు ఇంచుమించుగా 55,000 నుంచి 65,000 దాకా వాళ్ళు మీకు శాలరీ పే చేస్తారు. సో గైస్, ఇక లేట్ చేయకుండా అసలు ఆ అమెజాన్ జాబ్ ఏంటి, మనం ఎలా అప్లై చేసుకోవచ్చు, ఏమేం బ్రాంచెస్ ఎలిజిబుల్, ఎవరు అప్లై చేసుకోవాలి, మొత్తం కూడా చూసేద్దాం. సో దానికన్నా ముందు ఖచ్చితంగా ఈ యొక్క వీడియోకి లైక్ చేయండి. నేను మిమ్మల్ని అడిగే ఒకే ఒక్క హెల్ప్, లైక్ చేయండి. అలాగే కింద కామెంట్ చేయండి మీ క్వాలిఫికేషన్ ఏంటో. సో నేను దానికి తగ్గట్టు ఎక్కువ జాబ్స్ చదవడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో లేట్ చేయకుండా ఓవర్ టు అవర్ స్క్రీన్. సో మీరు చూస్తున్నారు కదా, మనకి అమెజాన్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనకు వచ్చిన ఫ్రంట్ అండ్ ఇంజనీర్ ఒక ఇంటర్న్షిప్ మాట. సో ఈ యొక్క ఇంటర్న్షిప్ అనేది మనకి 6 months ఉంటుంది. అలా ఈ 6 months తర్వాత మీరు డైరెక్ట్గా యుఎస్ఏ, జర్మనీలో ఉన్న మెయిన్ అమెజాన్ క్యాంపస్కి మీరు డైరెక్ట్గా రిక్రూట్ అవుతారు మీ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అమెజాన్ గురించి బాగా తెలిసే ఉంటుంది. స్పెషల్గా ఈ కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో చాలా మంది అమెజాన్లో జాబ్ చేయడమే ఒక డ్రీమ్ కింద పెట్టుకుంటారు. సో ఈరోజు మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవ్వచ్చు మీరు ఫాస్ట్గా అప్లై చేసుకుంటే. సో గైస్, ఈ యొక్క జాబ్ రిక్రూట్మెంట్ మనకి లేటెస్ట్గా వచ్చింది కాబట్టి సో మీరు ఫాస్ట్గా అప్లై చేసుకుంటే వాళ్ళు అప్లికేషన్ స్క్రీనింగ్లో సో మిమ్మల్ని ఫాస్ట్గా వాళ్ళు మిమ్మల్ని స్క్రీనింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో గైస్, మనకి అమెజాన్లో మెయిన్గా మనకి ప్రొడక్ట్స్ గురించి లేకపోతే ఆ వెబ్సైట్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. సో మీరు అటువంటి డిపార్ట్మెంట్లో ఫ్రంట్ ఎండ్లో మీరు వర్క్ చేయడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది ఈ యొక్క అమెజాన్లో. అలాగే ఈ యొక్క రిక్రూట్మెంట్లో మీరు మెయిన్గా ఫ్రంట్ ఎండ్ మనకి తెలిసే ఉంటుంది, మనకి బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, ఫుల్ స్టాక్ అని ఉంటుంది. ఈ యొక్క ఇంటర్న్షిప్లో మనం మెయిన్గా ఫ్రంట్ ఎండ్ మీద ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాం. సో దానికి మీకు ఒకవేళ మీరు గనక మీ యొక్క ఎడ్యుకేషన్లో మీకు HTML గురించి, జావా స్క్రిప్ట్ గురించి లేకపోతే మీకు CSS గురించి మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే కనుక మీరు దీంట్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే వెరీ ఇంపార్టెంట్, ఒకవేళ మీరు బ్యాచిలర్ డిగ్రీ, మీరు బీటెక్ కానీ BE కానీ కంప్యూటర్ సైన్స్ లేకపోతే కంప్యూటర్ ఇంజనీరింగ్ లేకపోతే రిలేటెడ్ ఫీల్డ్ అన్నమాట, అంటే మీకు ఎటువంటి టెక్నికల్ డిసిప్లిన్ అయినా పర్లేదు, మీరు మెకానిక్ అయినా పర్లేదు, ఎలక్ట్రికల్ అయినా పర్లేదు, ఏ డిసిప్లిన్ అయినా పర్లేదు, కానీ మీకు అబోవ్ ఇచ్చిన కోడింగ్ నాలెడ్జ్ ఉంటే కనుక మీరు ఎటువంటి డిసిప్లిన్ అయినా పర్లేదు, మీరు దీంట్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇదే చాలా మంది మిస్ అవుతారు. ఇక్కడ మీరు డీటెయిల్స్ చదివితే అర్థమవుతుంది, ఎనీ టెక్నికల్ డిసిప్లిన్ అనమాట, మీరు ఏ బ్రాంచ్ అయినా సరే దీంట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీకు ఫ్రంట్ అండ్ ఫ్రేమ్ వర్క్ కూడా బాగా వచ్చి ఉంటే కనుక మీరు దీంట్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. అనకపోతే మీకు ఫ్రంట్ ఎండ్ గురించి ఫుల్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు తెలిసి ఉండాలి. అలాగే మీకు రియల్ టైంలో మీరు ఒక ప్రాజెక్ట్ చేసి ఉండాలి, ఎందుకంటే మీకు ఇంటర్వ్యూ ఉంటుంది, దాంట్లో వాళ్ళు మీరు దీని గురించి వాళ్ళు అడుగుతారు అన్నమాట ఇంటర్వ్యూలో. ఓకే, సో గైస్, ఇది గైస్ నార్మల్ గా వాళ్ళు కోరుకునే క్వాలిఫికేషన్స్ గురించి ఒక స్టూడెంట్ లో. అలాగే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్, అట్లా వాళ్ళు క్యాండిడేట్ లో ఎటువంటి క్వాలిఫికేషన్ ప్రిఫర్ చేస్తున్నారు అంటే కనుక, ఒకవేళ మీరు రిస్క్ సాల్వింగ్, ఏదైనా ఒక ప్రాబ్లం ఇస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే కెపాసిటీ మీలో ఉంటే కనుక మీరు దీంట్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు కోడింగ్ నేర్చుకోవడానికి, అలాగే న్యూ టెక్నాలజీ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే గనక మీరు ఈజీగా ఈ యొక్క జాబ్ మీరు అప్లై చేసుకోవచ్చు. సో గైస్, మళ్ళీ చెప్తున్నాను, ఇది ఇంటర్న్షిప్ అని మాత్రం అనుకోకండి. ఇంటర్న్షిప్ తర్వాత మీ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్గా వేరే కంట్రీ క్యాంపస్ కూడా మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. ఇది ఆల్రెడీ జరిగింది. ఓకే, అలాగే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి ఈజీగా మనకి కంప్యూటర్ ఫండమెంటల్స్ మనకు నాలెడ్జ్ ఉండాలి. సో ఇది మెయిన్ పాయింట్ అనమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యర్ బ్రాంచ్, మీకు కంప్యూటర్ స్కిల్స్లో మీకు నాలెడ్జ్ ఉంటే కనుక మీరు ఈజీగా దీంట్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి, సో గైస్, మీరు ఒకవేళ బీటెక్ చేస్తే కనుక లేకపోతే మీకు కంప్లీట్ అయిపోతే కనుక ఇద్దరు కూడా దీంట్లో ఎలిజిబుల్. ఒకవేళ మీరు బీటెక్ చేస్తూ ఫైనల్ ఇయర్లో ఉంటే కనుక మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదు నాకు బీటెక్ అయిపోయిందంటే కనుక మీరు కూడా దీంట్లో అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ స్కిల్స్ మరి ఖచ్చితంగా ఉండాలి. సో ఇది గైస్ ఇవాళ మన నోటిఫికేషన్ అమెజాన్ దగ్గర నుంచి, చాలా మంచి ఆపర్చునిటీ. అలాగే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే కాదండి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనకు వాళ్ళ క్యాంపస్ ఎక్కడైతే ఉందో ఇండియాలో ఆ ప్రతి క్యాంపస్ లో మీరు వర్క్ చేయడానికి ఉంటుంది. బేస్డ్ అపాన్ అవైలబిలిటీ అండ్ ఎక్కడ వాళ్ళు నియమిస్తే కనుక మీరు అక్కడ వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇంటర్న్షిప్ అంతా కూడా ఒకవేళ మీకు ఏదైనా ఇష్యూ ఉంటే కనుక వాళ్ళు రిక్వెస్ట్ చేసి మీకు వర్క్ ఫ్రమ్
చేసుకోవచ్చు అమెజాన్లో, అటువంటి ఇష్యూ ఏమి ఉండదు. ఓకే, సో ఇది గైస్ ఇవాళ వీడియో. మనకి అమెజాన్ దగ్గర నుంచి చాలా ఫాస్ట్గా అప్లై చేసుకోండి. ఈ లింక్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. సో దాంట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్.